పాలక్ పన్నీర్ చేయమని ఫ్రెండ్ అడిగితే ఊరుకుంటామా? చేసేసాము. ఒక 2 కట్టలు పాలకూర, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని పేస్ట్‌లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద నూనె, నెయ్యి వేసి కొన్ని గరం మసాలాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసి వేయించుకొని, తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసి మగ్గనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. ఈలోగా మనం ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకొని వేయించుకుందాము. ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని పన్నీర్ వేసి కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని వేయించుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. తర్వాత ఇప్పుడు ఈలోగా మనకి ఇది పచ్చివాసన గూడా పోయింది పాలకూర పేస్ట్. దీంట్లో ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని, దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలుపుకొని, మనకు కావాల్సినంత నీళ్లు పోసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే.